హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను శనగలు కీమాతోటి బిర్యానీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చేయండి, మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే కేజీ కీమా తీసుకున్నాను. ఒక 150 గ్రాములన్నీ శనగలు. ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేసాను, సరిపడినంత ఆయిల్. ఒక 3 పావులంతా ఆయిల్ వేసాను. ఇవి ఉల్లిగడ్డలు అయితే ఒక 3 కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ అంతా కొంచెం అయితే ఫ్రై చేసి పెడుతున్నాను. ఇది నాకు లాస్ట్లో బిర్యానీ పైన చల్లటానికి, గార్నిష్ చేయడానికి. ఇదైతే ఫస్ట్ అయితే కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై చేసి తీస్తాను. చూడండి, ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయి ఏదో తీస్తున్నాను. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇది సౌదీ అరేబియాలో చేస్తారు ఈ బిర్యానీ. ఒకసారి మేము ఉమ్రాకి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టారన్నట్టు. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చి బిర్యానీ అయితే చేశాను నేను. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఈ మిగిలిన ఉల్లిగడ్డలు వేసి ఇదే నూనెలో కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసి ఇప్పుడు కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం 2 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం ఒక చక్ర ఫ్రూట్ పువ్వు, 2 బగారా ఆకులు, కొంచెం ఇవన్నీ ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఒక పెద్ద ఇలైచి, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేసి ఫ్రై చేసేసి ఉల్లిగడ్డతో పాటు ఈ కీమా వేసేయాలి. ఇందులో కీమా వేసి మంచిగా కలపాలి. కీమా వేసి మంచిగా కలిపేసి ఇప్పుడు చూడండి మంచిగా ఉడుకుతుంది. ఒక 1/2 స్పూన్ అంత పసుపు, ఒక టీ స్పూన్నర నిండుగా వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత కారం మీ ఇష్టం. కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఈ మసాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో పాటు ఈ 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే విజిల్ పెడతానండి. విజిల్ పెడితే ఎందుకంటే తొందరగా అవుతుంది. ఒక రాళ్ళ ఉప్పు, ఒక 2 టీ స్పూన్లంతా రాళ్ళ ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడైతే చూడండి 2 టేబుల్ స్పూన్లంతా పెరుగు కొంచెం గడ్డ పెరుగు ఉంటేనే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లంతా పెరుగు వేసాను. పెరుగు వేసేసి మంచిగా కలిపేసి ఇప్పుడైతే ఆ శనగల్లో ఉన్న నీళ్లు వంపేసి ఆ శనగలు కూడా వేసేయాలి. ఆ నీళ్లు తీసేసి ఇందులో అయితే శనగలు అయితే వేసేస్తున్నా. ఓకేనా, శనగలు వేసేసి ఒకసారి కలిపేసి విజిల్ పెడతాను. ఒకసారి మంచిగా కలిపేసి విజిల్ పెడితే సరిపోతుంది. ఓకేనా, అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది చాలా బాగుంటుంది. విజిల్ పెట్టాను. 3 లేక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే అన్నం అయితే వెసరు పెట్టాను. 1 కేజీ బియ్యం అయితే నానబెట్టి పెట్టాను. నేనైతే ఇంట్లో నార్మల్ బియ్యం వేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఈ వాటర్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం చెక్క, కొంచెం షాజీరా, ఒక 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసేసి వాటర్ అయితే మంచిగా మసులుతున్నప్పుడు 1 టీ స్పూన్ అంతా బిర్యానీ పౌడర్ వేయాలి. ఇందులో ఉప్పు, తగినంత ఉప్పు కొలతలు ఏం లేవండి, వాటర్ చేసేదే కదా. ఇప్పుడైతే బియ్యం అయితే వేసేస్తున్నా. ఈ బిర్యానీ చేసి చూడండి మీరు, చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా కలిపేసి చూడండి, రైస్ అయితే ఒక 80% ఉడకాలి. ఇప్పుడైతే ఇందులో నుంచి కొన్ని వాటర్ తీసి పక్కన పెడతాను. నేను మీకు చూపిస్తాను. ఇది పైనుంచి వేస్తే వాటర్ చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వాటర్ అయితే తీసి ఇక్కడ పక్కన పెడుతున్నాను. ఇప్పుడైతే ఒక చిల్లులున్న గిన్నెలోకి అయితే వార్చాను నేను రైస్. చూడండి
80%, 75%, 80% వరకు ఉడకనివ్వాలి. సరే, ఇప్పుడైతే ఈ కుక్కర్ మటన్ అయితే పక్కన పెట్టాము కదా. ఈ కీమాలో వాటర్ మాత్రం ఏమీ వేయలేదు, అందులో ఊరిన వాటరే. ఇప్పుడైతే సగం ముప్పావు బియ్యం అయితే రైస్ అయితే అందులో వేసాను. వేసిన తర్వాత మళ్ళీ వార్చిన గిన్నెలోనే వేసాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకున్న ఈ శనగలు, ఈ కీమా వేసేయాలి. మధ్యలో వేసేసి ఆ మిగిలిన రైస్ ఇందులో వేసేయాలి. కథ ముప్పావు వంతు కింద, పైన పావు వంతు రైస్, మధ్యలో అవి. ఇప్పుడు ఈ వాటర్ మనం తీసి పెట్టుకున్నాం కదా, సగం వేసాను, ఎక్కువ వద్దు, మనకు మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది రైస్. కాబట్టి పైన కొంచెం వేసేసి ఈ ఫస్ట్ ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పెట్టాం కదా, అది ఇందులో పైనుంచి గార్నిష్ చేసేసి ఒక నిమ్మకాయ పిండేస్తున్నా. ఒక నిమ్మకాయ పిండేసి దమ్ముకేయాలి అంతే. ఒక నిమ్మకాయ అయితే పిండేసిన. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆ పెద్ద స్టవ్ మీద, ఇప్పుడైతే ఈ చిన్న స్టవ్ మీద చూడండి కింద తవ్వ పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ముకిచ్చాను. 15 మినిట్స్ అయిపోయింది, తీసేస్తున్నా. దాని మీద బరువు పెట్టాలి, బరువు పెడితే తొందరగా దమ్ముకైద్ది అన్నట్టు. చూడండి అయిపోయింది. కీమా శనగల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఉపవాసాలలో చాలా శనగలు, ఈ కీమా మంచి ఆహారం అన్నట్టు, మంచి బలమైన ఫుడ్ అన్నట్టు, ఎనర్జీ ఫుడ్ కూడా. ఇట్లాంటివి తీసుకుంటుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎక్కువ స్పైసీ ఉండదు, మంచి టేస్ట్, మంచి ప్రోటీన్ ఫుడ్, చాలా బాగుంటుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క లైక్ అయితే ఏంటబ్బా ప్లీజ్. ఆ లైక్, మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో చాలా దూరం వెళ్తుంది. ప్లీజ్.